ముఖ్యమంత్రి గారితో నిజంగా కూడా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 2 నెలలు గెలిచిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి గురించి నేను కొన్ని చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా పని చేసుకోండి, ఎలక్షన్ ఉన్నప్పుడు పార్టీ నీతినాది ఉంటుంది, కానీ పార్టీ అయిన తర్వాత మనం అందరం ఒకటి డెవలప్ చేసుకొని ఆలోచిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే ఆయన ఒకటే అంటున్నాడు, ప్రజల ముఖ్యమంత్రి నేను కూడా ఏమనంటే 119 మంది ఎమ్మెల్యేలకు మీరు ముఖ్యమంత్రి, మేము ఏ అవసరం ఉన్నా మీ దగ్గరకు వస్తాం, రావాలని కోరుతామంటే ఆయన కూడా ఒకటే అన్నాడు, మీరు అందరూ కూడా రండి, పని చేయించుకోండి. నిన్న 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. బాదులు కూడా ఒకటి, గాన్స్మింగ్ ఒకటి, కొత్తాలు కూడా ఒకటి. ఇవన్నీ కూడా రైతులు కబ్జాలున్నారు, వాళ్ళకి పాస్బుక్ లేక రైతు బంధు పడతలేదు, అనుకోని కొద్దిగా వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క ఎకరా నుండి 5 ఎకరాల కబ్జాలు ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం కూడా అవన్నీ ఫాలో చేసి ప్రభుత్వంలో ఉన్నాయి, ఆ ఫైల్ అంతా కూడా తీపించి మీరు చేయాలంటే ముఖ్యమంత్రి గారు సాధారణంగా పందరించి మీరు ఏం చేసినా ప్రజల గురించి అడుగుతారు, చాలా సంతోషం. దాని తర్వాత కూర్చొని మూసినది కూడా చర్చించినాం, మూసినది కూడా బాగా డెవలప్ చేద్దామని, ఎమ్మెల్యే గారు మంచిగా చేద్దాం, నీ కాన్స్టిట్యూన్సీలో ఏమేమి అన్ని పనులు కూడా చేయించుకో, నిమాసాగర్ కూడా మంచిగా దాన్ని డెవలప్ చేసి టూరిజం చేద్దామని ముఖ్యమంత్రి గారు అన్నారు. బాగా చేద్దాం, ఇవన్నీ చెరువులన్నీ మంచిగా చేసుకుందాం, ప్రజలలో మీరు ఎప్పుడైనా రావచ్చు, పని చేయించుకోవచ్చు అని నేను కూడా అదే అన్నాను. ముఖ్యమంత్రి మాకు మీకు ఎప్పుడు వచ్చినా మేము వస్తాము అంటే, ముఖ్యమంత్రి వస్తాం సార్ అంటే, రండి మీరు పని చేయించుకునే బాధ్యత మీలో ఉంటుంది, చేయించుకునే బాధ్యత, చేసే బాధ్యత నాలో ఉంటుంది అంటే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాడు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు, మేము కూడా ఆలోచనతో కూడా పోలేదు, ఆ రాజకీయంతో ఆలోచనతో కూడా. కాన్స్టిట్యూన్సీ ప్రజలు మమ్మల్ని అందరూ కూడా ఒక మంచి మెజార్టీతో 4 మాటలు గెలిపించారు. ప్రజలను నేను మొన్ననే గెలిపి 2 నెలలనే ప్రజలను తీసుకెళ్ళిపోతే ప్రజలు నన్ను నమ్ముతారా, కార్యకర్తలు నమ్ముతారా అనుకొని ప్రజలను కార్యకర్తలు నమ్ముకొని నేను ఉన్నాను. ఆ నమ్మకం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆ దృష్టిలో లేరు నాకు, ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రి చూసినారు, ఈ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా లేరు, వాటిలో కొన్ని రండి మీరు పని చేస్తానని ముఖ్యమంత్రి లేరు. ఆయన ఏమన్నా మంచి డెవలప్ చేసుకొని బాగుందని చెప్తాం, అందుకొని మాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యమంత్రి గారు కలిసినాం, ఇప్పుడే కానీ ఏ ముఖ్యమంత్రిని కలిస్తే ఆనందంగా అనిపించింది. చెప్పిన పని నిన్నాడు చేస్తామని చెప్పినాడు. నిన్న నేను బందుకున్న ఓఎస్డీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది, ప్రకాష్ గౌడ్ ఎప్పుడు వచ్చినా ఏ పని వచ్చినా చేయండి, ఆయన అభివృద్ధి గురించి అడుగుతాడు, ఇంకేం ఆలోచించాలని చెప్పాడు. అది చాలా సంతోషం. నేను కూడా ఏమంటే రేపు రాబోయే రోజుల్లో మంచి డెవలప్ చేసుకొని ముందంటాం. రాజకీయము పార్టీని మారాలని ఆలోచన లేదు, ఆలోచన కూడా ముఖ్యమంత్రి కూడా లేదనిపించింది నాకు నిజంగా. ఏ ముఖ్యమంత్రి కానీ ఆ పార్టీకి తీసుకుని కానీ ఆ ముఖ్యమంత్రి అలాంటి నాకు అనిపించలేదు. మంచిగా మాట్లాడి కూర్చున్నాము 15-20 నిమిషాలు కూర్చున్న తర్వాత కాన్స్టిట్యూన్సీ మీద మాట్లాడిన వాళ్ళేమన్నా ఇంకో దాన్ని ఏమన్నా రాజకీయం ఎక్కడూ లేదు, రాజకీయం ఇంకోటి మారే నాకు అవసరం కూడా లేదు, మారకూడదు అని చెప్తాను.